ఒక జమీందారు తన సర్వెంట్ యొక్క సాక్స్ దుర్వాసన కొడుతున్నాయని చెప్పేసి కొత్త సాక్స్ ధరించమని చెప్తాడు. అయితే ఆ సర్వెంటు కొత్త సాక్స్ ధరిస్తాడు, కానీ పాత సాక్స్ జేబులో పెట్టుకుంటాడు. ఏంటి కొత్త సాక్స్ కొనిచ్చినా కానీ ఇంత దుర్వాసన వస్తుంది అని జమీందారు గమనిస్తే పాత సాక్స్ అతని జేబులోనే ఉన్నాయి. మనం కూడా అలాగే చేస్తాం కదా. పాతవి వదిలిపెట్టమని దేవుడు చెప్తుంటే పాత వాటిని ధరిస్తూనే ఉంటాం. వెనకున్న వాటినన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమని దేవుని వాక్యం సెలవిస్తే వెనుకున్నది మరవకుండా వెనుకున్న వాటిని తలుస్తూనే అపజయం పాలవుతూ ఉంటాం కదండి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా, ఇలాంటి ఆలోచనలు, అనుభవాలు అన్నీ కూడా మన మదిలో నుంచి తీసివేసుకుని క్రొత్త మనసును, క్రొత్త జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించి క్రొత్తగానే పాతదైన పులిపిండిని తీసివేసి వెనకున్న వాటినన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడిన ఎడల మన జీవితం సువాసన భరితంగా, పరిమళ వాసనగా మన జీవితం ఉంటుందండి. గాడ్ బ్లెస్ యూ.